మళ్ళీ మరొకసారి మీరు కామనూరులో మీ ఇంట్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట కూడా అటాక్ జరిగింది. అప్పుడు మీరు రివాల్వర్ తీసుకొని బయటకు వచ్చారు, ఎవరు వచ్చారనేసి. అప్పుడు కూడా రాళ్ళు వేశారు, చంపడానికి వచ్చారంటారు. అసలు ఆ రోజు కూడా ఏం జరిగిందంటారు? మళ్ళీ ఆ రోజు ఎవరు వచ్చారంటారు? ఎవరు రాలేదు, అంతా పుకారే. మా ఊరి మీదకి ఎవరు వస్తారు? మళ్ళీ రివాల్వర్ తీసుకొని మీరు బయటకు వచ్చారంట, ఆ రోజు వచ్చి గ్రామంలో తిరిగారంట రివాల్వర్ తీసుకొని. అప్పుడు కొన్ని సందర్భాల్లో గ్రామాలలో కొన్ని పుకార్లతో వాడొచ్చా ఈడొచ్చా అని పుకార్లు వచ్చేవి. ఆ పుకార్లు వచ్చిన సందర్భాలలో 4-5 సార్లు అట్లా మా ఊర్లో గ్రామస్తులు కానీ మేము కానీ అట్లా ఊరు చుట్టూ అట్లా తిరగడం అనేది ఒక 3-4 సార్లు జరిగింది. అట్లా వచ్చినారు అనేది కరెక్ట్గా తెలిసి మేమేమో అట్లా వచ్చింది అయితే కాదు. పుకార్లు ఏదో అట్లా వచ్చినారు ఇట్లా వచ్చినారంటే పుకార్లు అనే దాన్ని వదిలేసేదానికంటే మనం అప్రమత్తంగా ఉండడం మంచిది కదా అనే ఉద్దేశంతో అట్లా తిరిగినాం. ఎప్పుడన్నా ఒక సందర్భంలో అట్లా వచ్చేదానికి అవకాశం లేకుండా ఉండాలని కూడా తిరిగినాం. తొలి నుంచి కూడా మీరు ఎక్కువ కమాండర్ జీపులు ఎక్కువ తిరిగేవాళ్ళు. అంటే టెక్నాలజీ మారుతూ సుమోలు వచ్చాయి, ఇన్నోవాలు వచ్చాయి, క్వాలీస్లు వచ్చాయి. ఎన్ని వచ్చినా కూడా మీరు మాత్రం కమాండర్ జీప్లోనే ఎక్కువ తిరిగేవాళ్ళంట. ఇప్పటికీ ఆ కమాండర్ జీప్ ఉందా? ఉంది. ఇప్పటికి తిరుగుతుంటారా? లేదు, దాని మూలను పెట్టేసినాం. ఉంది. ఎందుకంటే చాలా కాలం ఒక 20 సంవత్సరాలు వాడినాం కదా దాన్ని, 15 సంవత్సరాలు వాడినాం కాబట్టి దాన్ని ఎందుకు ముసిలిదైనా కూడా పక్కనే వేసేయాలని పెట్టినాం అదే పనిగా. ఎందుకు అంత ప్రేమ దాని మీద? అంటే ఎప్పుడైతే ఇప్పుడు రాజకీయాలలో నిలబడాలంటే చాలా కాలం ఉండాలంటే నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉండాలంటే తక్కువ ఖర్చులతో బతికేదానికి అలవాటు పడాలి. తక్కువ ఖర్చులతో ఎప్పుడైతే బతుకుతామో అప్పుడు ఎక్కువ డబ్బులతో అవసరం లే. ఎప్పుడైతే ఎక్కువ డబ్బులు అవసరం లేదో ఏ తప్పు చేయాల్సిన పని లే. ఇట్ ఈజ్ ఫండమెంటల్. ఇప్పుడు మీరు ఏ వెహికల్లో తిరుగుతున్నారు? ఇప్పుడు ఇన్నోవాలో తిరుగుతున్నా. ఇన్నోవా మంచి లగ్జరీ వెహికల్. మా కొడుకు ఏదో ఈ రియల్ ఎస్టేట్ రాకముందంతా కూడా దాంట్లోనే కమాండర్ జీపులోనే తిరిగేవాడిని. వాడొచ్చి కొంత ఏదో సంపాదించిన తర్వాత ఇన్నోవా తెచ్చుకున్నాం. ముందు క్వాలీస్ తెచ్చినాము. క్వాలీస్ తర్వాత ఇన్నోవా వచ్చింది. అదే ఇన్నోవా 3 ఏళ్ళ నుంచి ఉంది, దాంట్లో తిరుగుతున్నాం. రాజకీయాలలో ఒకటి నేను ప్యూర్ వెజిటేరియన్. నాకు నా భోజనం ఒక 20 రూపాయలు అయితే 25 రూపాయలకే నా ఇంట్లో వండుకుంటే నా భోజనం వస్తుంది. మాకందరూ ఒక 10-15 మందికి ఉన్న రోజు 300 భోజనం సరిపోతుంది. పొద్దున సాయంత్రము 600 రూపాయలతో అవుతుంది. భోజన ఖర్చు అంతే. అంతే. మాకు ఎవరు వచ్చినా కూడా టైంలో భోజనం పెడతాం. అనాదిగా మా ఫ్యామిలీస్ అన్నీ కూడా మా తాతకాలంలో అప్పుడు ఒక 130-140 సంవత్సరాల కిందట ఒడ్లు పండేటి కాదు గ్రామాలలో. అంటే వరి బియ్యం అనేవి దొరికేటి కాదు. ఆ కాలంలో మాకు చాపాడు కెనాల కింద మాకు భూములు ఉండేటి. ఆ చాపాడు కింద భూములు ఉండబడిన దాంట్లో నుంచి మాకు ఒడ్లు పండితే మా నాన్న అమ్మమ్మ బసమ్మ అని ఉండేది ఒక ఆయమ్మ. పూర్వకాలంలో జ్వరాలు వస్తే ఆసుపత్రుల సౌకర్యం తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఏదో వరెన్నము ఇంత రసం వేస్తే పెడితే తింటుంది పోరా అని చెప్పేవాళ్ళు. మా నాయనమ్మ ఆయమ్మ ఇప్పుడు ఇంత గంపకు అన్నం పెట్టుకొని ఆ ఒసారులో ఈ కామనూరు అనే గ్రామంలో ఒసారులో పెట్టుకొని రసం పెట్టుకొని కూర్చుంటే జ్వరం వచ్చిన వాళ్ళందరికీ ఇంత అన్నం పెట్టేది, ఇంత రసం వేసేది. అట్లా అనాదిగా మేము ఎవరు వచ్చినా కూడా రైతులం కాబట్టి మేము కొనకొచ్చేటి కాదు కాబట్టి భోజనం పెడతా ఉంటాం. అట్లా నువ్వు తక్కువ ఖర్చులతో బతికేదానికైతే ఎక్కువ డబ్బు అవసరం లే. కమాండర్ జీపులో కూడా నేను ఎందుకు తిరిగినాను, కొత్త ఖర్చు తక్కువ డబ్బులోనే మనం జీవించేదానికి అలవాటు పడాలి. అంటే ఒక రాజకీయాలు ఉన్నప్పుడు లగ్జరీ అనేది అవసరం లేదంటారా? 10 మంది లగ్జరీలో ఉన్నవాడు భూమిలో కలిసిపోతాడు, లగ్జరీ లేనోడు భూమిలో కలిసిపోతాడు. అంటే భూమిలో కలిసేది అది చివరికి. అంటే రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు కూడా కొద్దిగా మనం హంగు ఆర్భాటం అనేది అవసరం కదా. ఇప్పుడున్న కాస్ట్లీ రాజకీయాల్లో హంగు ఆర్భాటాలు అవసరం కదా. ఈ హంగు ఈ ఆర్భాటాలు ఎవరో చూసేదానికోసం. ఆ హంగు ఆర్భాటాలు మనకేమి ఇక్కడ ప్రొద్దుటూరు ప్రజలకు సంబంధించినవి కాదు. అవన్నీ ప్రొద్దుటూరు ప్రజలకు సంబంధించినవి. దిననందిన కార్యక్రమంలో మనకు ఉన్నాడా, అందుబాటులో ఉన్నాడా లేదా, మన ఎమ్మెల్యే మనం ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని ఎక్కడన్నా సంపాదించుకుంటాడా, ఎక్కడన్నా దోపిడీలు చేస్తున్నాడా, ఎక్కడన్నా కొల్లగొడతాడా అనేది మన ప్రొద్దుటూరులో చూస్తారు. బయట వాళ్ళకు వాళ్ళు కొల్లగొట్టుకుంటే ఏం లేదు, ఇంకోటి చేసుకుంటే ఏం లేదు. కాబట్టి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఏ ఒక్కరోజు కూడా
సొంత ప్రయోజనాలకు సొంత ప్రయోజనానికి కూడా ఈ యొక్క అధికారాన్ని వాడుకోవాలి ఇంతవరకు కూడా. నేను మీ వరదరాజు రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.